ఎవరైతే దోచుక తింటారో ఈ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఎన్ని 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 కంప్లైంట్స్ ఉన్నాయండి. ఆ కంప్లైంట్స్ అన్ని కంప్లైంట్స్ ఉన్నటువంటి ఆ పర్సన్ని తీసుకొచ్చి ఇప్పుడు మొత్తం కూడా రాజపుష్ప వారితో చేతులు కలిపి వెంకట్రామరెడ్డితో చేతులు కలిపి ఇప్పుడు కొత్త దందా స్టార్ట్ చేసిండు ఎవరు ఐఎఫ్ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఇవన్నీ మీకు పట్టవా? ఇవన్నీ మీకు పట్టవా అని నేను అడుగుతా ఉన్నా. మరి డబ్బులు ఎక్కడున్నాయి? మరి ఎంఆర్ఓల మీద నిఘా పెట్టు, సబ్ రిజిస్టర్ల మీద నిఘా పెట్టు, వాళ్ళ ఇళ్లలో దొరికినటువంటి డాక్యుమెంట్స్ దొరికిన కాడికి తీసుకో, డబ్బు దొరికితే తీసుకో, బంగారం దొరికితే తీసుకో, ఆ దొరికిన బంగారాన్ని తులం బంగారం కింద పంచిపెట్టు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఆర్ఓలు, సర్వేయర్లు, ఆ ఇరిగేషన్ వాళ్ళు, ఇప్పుడు కొత్తగా హైడ్రాలో కొంతమంది ఆఫీసర్లు, ఈ కొంతమంది సో కాల్డ్ రిపోర్టర్స్ తయారండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, కొంచెం ఒక చిన్న ఫిట్టింగ్ ఉంటే చాలు, ఆ ఫిట్టింగ్లోకి వెళ్ళి ఇట్లా డబ్బులు రాబెట్టాలి, పోతారు. ఇక్కడ మీరు ఇది ఉంది, నువ్వు కనుక డబ్బులు తీయకపోతే నేను హైడ్రాక్ కంప్లైంట్ ఇస్తాను. అదొక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఈ మధ్య, అదొక ట్రెండ్ నడుస్తుంది అన్నట్టు. వాళ్ళు పోతారు, కంప్లైంట్ ఇస్తారు. లేదా వెనకాల ఎవరైనా ఉన్నాడు అనుకో, ఒక మంచి హాట్ కేక్ ల్యాండ్ ఉంది, దాని మీద ఒక అధికార పార్టీ వల్ల కన్ను పడ్డది. వాళ్ళు అక్కడ ఏందో చూడు, కొంచెం పోయి అదేందో చూడు అని చెప్పి వెళ్ళడం. సో ఇట్లా చాలామంది భయపెట్టి బతికిస్తున్నారు. మరి ఎక్కడ లేదు పాపపు సొమ్ము? మొన్నటికి మొన్న మీ బిగ్ టీవీలో ఎవరు అక్కడ దొరికింది కదా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా సిఐ డబ్బులు అతను తీసుకొని. మరి ఎవరు దొంగలు ఉన్నారు ఇక్కడ? సో ఇట్లా చెప్పుకుంటూ పోతారు రేవంత్ రెడ్డి గారు. డబ్బులు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి, కోట్లు నక్కున్నాయి, బిలియన్స్ ఆఫ్ డబ్బులు ఉన్నాయి. ఎంఆర్ఓలు ఎంతమంది తెలంగాణలో, ఆర్డీఓలు ఎంతమంది తెలంగాణలో, ఓకే, ఈ సోకాల్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎంతమంది తెలంగాణలో. ఈ 10 సంవత్సరాల నుంచి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ పనిచేసిండు దమ్ములుంటే రేవంత్ రెడ్డి గారు చిట్టా తీసి ఒక్కొక్కరి దగ్గర మినిమం అంటే ఒక కాళేశ్వరం ఈఎన్సీ ఇంట్లో 50,000-45,000 కోట్ల ఆస్తి దొరికితే వీళ్ళందరిది కలుపుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఏసీపీలు, డీసీపీలు, తర్వాత ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, తర్వాత సబ్ రిజిస్టర్లు, ఓకే, కలెక్టర్లు, పిఏలు, పిఎస్లు, ఓఎస్డీలు, వామో. ఈ 10 సంవత్సరాల నుంచి ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరి ఆస్తులు ఏసీబీ సరిపోదు. యాంటీ కరప్షన్ బ్యూరోకే దమ్ములుంటే, మా రేవంత్ రెడ్డి గారికి దమ్ములుంటే వీళ్ళందరి మీద అటాక్ చేయించి వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకొని వాళ్ళ ఆస్తులు మొత్తం తెలంగాణలకే దోచుక తిన్నారు. కాబట్టి ఆ దోచుకున్నోడికి దోచుకున్నంత కాదు, దోచుకున్న ఆస్తులన్నీ ఏసీబీలో దొరికినవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్కి రాసియాలే. తద్వారా నా తెలంగాణ కోటి రత్నాల వీణ కాదు, ఎన్నో కోట్ల రత్నాల వీణ అయిపోతుంది. ఇంకా డబ్బులు ఉన్నాయి, దోచుక తిన్నారు తెలంగాణని ఇష్టం వచ్చినట్టు రాబందుల్లాగా గద్దెల్లక్క దోచుక తిని ఇంత పొట్టలు పెంచిరు, బట్టలు పెంచిరు. వాళ్ళనవు ఎంతసేపు తెలంగాణ దరిద్రం. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా మాట్లాడరు. దేశం మొత్తాన్ని కూడా శాసించే శక్తి తెలంగాణకు ఉంటుంది. అదే మన తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో చేస్తున్నారండి వారి ఉద్యోగాలు. వాళ్ళు ఇట్లనే ఎక్కడ కూడా దోచుక తినలేదే. మీరు అబ్జర్వ్ చేయండి, మన తెలంగాణలో యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, మన తెలంగాణలో ఎవరైతే నమ్ముకొని ఉన్నారో, మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు, సో వాళ్ళు పక్క రాష్ట్రాలలో హ్యాపీగా ఐఏఎస్ పదవులలో ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు మన తెలంగాణ వాళ్ళు. మరి వాళ్ళు ఇట్లా దోచుక తినలేదే, వాళ్ళు ఎక్కడ కూడా ఇట్లా దోచుక తినలేదే. మరి వేరే రాష్ట్రాల్లో నుంచి వచ్చి ఇక్కడ పనిచేసేటోళ్ళే మొత్తం దోచుక తింటున్నారు. మీకు చేత కాదు, మీకు డబ్బులు కలెక్ట్ చేయడం. ఏం కలెక్ట్ చేయడము? మా అంటే ఆ వంశీరామ్ దగ్గర లేకపోతే ఆ ఫీనిక్స్ రోడ్ దగ్గర హైడ్రాన్ పెట్టేసి 2,500 కోట్లు వేసుకున్నంత ఈజీ కాదు ఈ బ్యూరోక్రాట్స్ ఆస్తులు పట్టుకోవడం. సో ఇంకోసారి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ లేదు, తెలంగాణ డబ్బులు కావాలంటే 4 ముక్కలుగా నరికిన రాదు, నన్ను ఎవరు నమ్మట్లే, బ్యాంకర్ కూడా ముఖ్యమంత్రిగా
ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఎవడన్నా చెప్తారా అన్న రేవంత్ అన్న? ఒక ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నది ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా చెప్తారా? నేనే ఉన్నా, నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా వీళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తారని రచ్చ రచ్చ చేస్తా. ఆ పిఏలు ఒక్కసారి ఫోన్ లేపకపోతే 100 సార్లు దెప్పి పొడుస్తా ఫోన్ లేపట్లేదని. అఫ్కోర్స్ 50 సార్లు. అంటే ఒక ఛానల్ పెట్టి ప్రజా సమస్యల కోసం మాట్లాడుతూ ఎనాలిసిస్ చేస్తూ మాట్లాడుతూ మరి మీరు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే నేనే ఇన్ని రకాలుగా ఇన్నిసార్లు చెప్తా ఉంటే మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నువ్వు ఒక బ్యాంకర్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్తుంటే నవ్వాలనా ఏడవాలనా? చిన్న పిల్లలు అయితే కాదు. ఇంత కష్టపడి పైకొచ్చి ఇంత కష్టపడి ముఖ్యమంత్రి పదవి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లే. మీకు సలహాలు వేం నరేందర్ రెడ్డి గారు ఇస్తున్నారా, మరి ఇంకే నరేందర్ రెడ్డి గారు ఇస్తున్నారో తెలియట్లే. మీరు చేసే జీరో కథలకు కేసీఆర్ హీరో లెక్క కనబడుతుంది అందరికి. సో ఎవరి వైఫల్యం ఇది? ఒకసారి చూడండి. ఈరోజు ప్రధాన అంశాలు ప్రధాన పత్రికలలో అన్ని అవే వార్తలు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు బ్యాంకర్లు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటండి? ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి? బ్యాంకర్లు అడిగితే ఎక్కడైనా కని విని పెరిగినమా? ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఎవడన్నా ప్రెస్ మీట్లో చెప్పుకుంటారా? అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అపాయింట్మెంట్ ఇచ్చేలాగా చేసుకోవాలి. గది కదా, ఆ కసి ఉండాలి. అంతేగాని ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే, నేను 4 ముక్కలుగా నరికినా, మరి మీ ఆస్తులు పెట్టండి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి తెలంగాణలో 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, అట్లాగే ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా జీతం తీసుకోవడానికి వీల్లేదు. ఎవరు కూడా జీతాలు తీసుకోకండి. తెలంగాణ అప్పుల పాలైంది కదా, మీకు ఎందుకండి జీతాలు? ఎందుకు జీతాలు? జీవితాలు నాశనం అవుతా ఉంటే జీతాలతో ఏం పని మీకు? ఆల్రెడీ మీ బిజినెస్లు ఉన్నాయి కదా. కోమటిరెడ్డి గారికి బిజినెస్లు ఉన్నాయి, రాజగోపాల్ రెడ్డి గారికి బిజినెస్లు ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. అడిగితే ఎక్కడున్నాయంటే తీసుకొచ్చి చూపించాల్సి వస్తుంది. మళ్ళీ జాగ్రత్త. బట్టి గారికి ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ఆయన ఎక్కడెక్కడనో పోతా ఉన్నారు. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఎక్కడెక్కడనో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లు పెట్టొస్తా ఉన్నారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి, వాళ్ళ అన్నదమ్ములకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. మరి మీకు ఎందుకు జీతాలు? డబ్బులు లేవు కదా, జీతాలు త్యాగం చేయండి. అట్లీస్ట్ తెలంగాణకు ఒక 400 కోట్లు 300 కోట్లన్నా మిగులుతాయి, 500 కోట్లన్నా మిగులుతాయి. ఆ స్వచ్ఛందంగా 500 కోట్లు తీసుకెళ్ళి ఏ హాస్పిటల్కో ఏ స్కూల్ డెవలప్మెంట్కో ఇచ్చేద్దాం. మీ కార్యకర్తలు కూడా ఏడుస్తున్నారు, కొట్టుకుంటున్నారు అక్కడ పటాన్చేర్ల ఇష్టం వచ్చినట్టు. పటాన్చేరు లాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. చీమ కూడా కొట్టినట్టు ఉండదు.